భారతీయ విద్యార్థుల జరుగుతున్న దాడులకు సంబంధించి సాక్ష్యంగా ఒక్కసారి ఈ దృశ్యం మీరు చూడొచ్చు. ఈ విజువల్ బట్టి వాళ్ళపై అటాక్స్ ఏ స్థాయిలో జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. కిర్గిస్థాన్ లో పరిస్థితి చేజారిపోతోంది. విదేశీ విద్యార్థులు ముఖ్యంగా భారతీయ విద్యార్థుల లక్ష్యంగా అల్లరి మూకలు దాడులకు పాల్పడుతున్నాయి. కిర్గిస్థాన్ లో మెడిసిన్ చదవడానికి వెళ్లిన తెలుగు విద్యార్థులు కూడా ప్రాణభయంతో వణికిపోతున్నారు. తమని కాపాడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని కోరుతున్నారు. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ లో గత 2 రోజులుగా స్థానికులు విదేశీ విద్యార్థులకి మధ్య ఘర్షణలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన విద్యార్థులపై దాడులు చేస్తున్నారు. ఈ హింసాత్మక సంఘటనల్లో ఇప్పటికే 3 పాకిస్తానీ విద్యార్థులు మరణించినట్లు నివేదికలు అందాయి. భారత్, పాకిస్తాన్ దేశాలు తమ పౌరుల్ని ఇళ్లకే పరిమితం కావాలని సలహాలు కూడా జారీ చేశారు. స్థానిక నివేదికల ప్రకారం పాకిస్తానీ, ఈజిప్ట్ విద్యార్థులతో స్థానికులకు హాస్టల్లో గొడవ జరిగిందని, ఇదే హింసకు కారణమైందని తెలుస్తోంది. తనకు ఉండ్రాజవరంకు చెందిన సజ్జా శ్రీకాంత్ కిర్గిస్థాన్ లో MBBS 3rd ఇయర్ చదువుతున్నాడు. అక్కడ చిక్కుకున్న వారిలో మంచిర్యాలకు చెందిన నిఖిత, కాకినాడకు చెందిన దయా, రాజమండ్రికి చెందిన పలువురు వైద్య విద్యార్థులు కూడా ఉన్నారు. దీంతో వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.